హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్ జైపాలన్, డీజే కంప్యూటర్స్, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్ నుంచి. ఈరోజు మీకు ఒక కొత్త ఐటమ్ తెచ్చానండి. డెస్క్టాప్. చాలామంది ల్యాప్టాప్ చూసి ఇప్పుడు కొంతమంది నేను డెస్క్టాప్ కూడా కావాలి అనుకుంటున్నారు. సో ఈ డెస్క్టాప్ కావాలన్న వాళ్ళకి ఏదైనా బ్రాండెడ్ డెస్క్టాప్స్ ఉంటే బాగుంటుంది అని అనుకుంటే, సో మీకోసమే ఈ డెస్క్టాప్. ఇది సిపియు, ఇది డెస్క్టాప్ సిపియు. బ్రాండ్ వచ్చి హెచ్పి అండి. హెచ్పి 600 G4 SFF అంటారు, అంటే స్మాల్ ఫార్మ్ ఫ్యాక్టర్. SFF అంటే స్మాల్ ఫార్మ్ ఫ్యాక్టర్. ముందులాగా చాలా పెద్దదిగా అంతా ఉండదు, చాలా చిన్నదిగా కాంపాక్ట్గా ఉంటుంది. ఇందులో డివిడి రైటర్ ఉంటుంది. ఫ్రంట్లో 4 USB పోర్ట్లు, బ్యాక్లో 6 USB పోర్ట్స్, 2 DVA, ఒక VGA, ఒక LAN అండ్ పవర్. సో ఇవి ఉంటాయి. ఇందులో ఇక్కడ ఆడియో ఇన్ అండ్ అవుట్ ఉంటుంది, అంటే మైక్ పెట్టుకోవచ్చు, హెడ్ ఫోన్స్ పెట్టుకోవచ్చు. ముందర కూడా మనకు ఆడియో జాక్ అవైలబుల్ ఉంటుందండి. సో ఈ డెస్క్టాప్ మీకు 600 G4 అనే మోడల్లో i5 8th జనరేషన్ 8GB ర్యామ్ 256 GB SSDతో వస్తుందండి. ఇది మీరు అమెజాన్లో లేకపోతే ఎక్కడ ఆన్లైన్లో మీరు చూసినా కానీ మీకు ఇది వచ్చి అరౌండ్ 23-25 వేలు ఆ రేంజ్లో ఉంటుందండి. 23 నుంచి 25 వేలు దాకా ఉంటుంది. 26 కూడా ఉన్నాయి కొన్ని వెబ్సైట్లో, నేను ఆల్రెడీ చూశాను. సో ఇది మన డీజే కంప్యూటర్స్లో మీకు 19,000కి వస్తుందండి. సో ఎవరికైనా ల్యాప్టాప్ బోర్ కొట్టినా, లేకపోతే ల్యాప్టాప్ మాకు వర్క్ చేసుకోలేము, చాలా కష్టము, అంటే దానికి ఎక్స్టర్నల్ కీబోర్డ్ పెట్టినా, వైర్లెస్ కానీ వైర్లెస్ పెడితే సెల్స్ మార్చాలని, వైర్డ్ కీబోర్డ్ అయితే చాలా ఇబ్బందిగా ఉంటుందని కొంతమంది ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు. ఆఫీస్ చైర్స్ వేసుకొని బాగా హై బ్యాక్ చైర్స్ అన్ని వేసుకొని వర్క్ చేయాలని కొంతమందికి ఇష్టంగా ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి మనం i5లోనే 8th జనరేషన్, ఆల్రెడీ నేను ల్యాప్టాప్స్ చూపిస్తూ ఉంటాను కదా మీకు. సో అలాంటి ల్యాప్టాప్స్ బదులు డెస్క్టాప్ కావాలి అనుకుంటే ఇది ఓన్లీ సిపియు. ఈ సిపియు వరకు మనకు 19,000 పడుతుంది. సో దీనికి అడిషనల్గా మానిటర్, కీబోర్డ్, మౌస్ మీరు సపరేట్గా పర్చేస్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఒకవేళ అది కావాలన్నా దాంతోపాటు సెట్ ఇస్తాను. ఆల్రెడీ నాకు టీవీ ఉంది, 32 inches టీవీ ఉన్నాయి ఇంట్లో, ఎల్సిడి LED టీవీస్ ఉన్నాయి అనుకుంటే సో దానికి కనెక్ట్ చేసుకునే ఆప్షన్స్ కూడా ఇందులో అవైలబిలిటీ ఉంటుంది. అంటే దానికైనా కనెక్ట్ చేసుకుని మీరు వాడుకోవచ్చు. సో చాలా కాంపాక్ట్గా ఉంటుంది హెచ్పి బ్రాండ్లో. ఇందులో డివిడి రైటర్ కూడా ఉంటుందండి. డివిడి రైటర్ యూజ్ చేసుకునే వాళ్ళకి. సో ఇక్కడ డివిడి రైటర్. సో ఈరోజు ఈ కొత్త ప్రోడక్ట్ మీ ముందుకు తేవడానికి కారణం ఏంటంటే, ఇందాక చెప్పాను కదా, సో ల్యాప్టాప్ బోర్ అయిపోయిన వాళ్ళు కానీ, డెస్క్టాపే కావాలనుకున్న వాళ్ళు, సో ఆఫీస్ టైప్లో ఒకరోజు ఎక్కడ నేను బయట అయితే తీసుకెళ్ళను, కానీ నాకు ల్యాప్టాపే వాడుతూ ఉంటాను. సో అట్లాంటి కాకుండా డెస్క్టాప్ కావాలి అని అనుకుంటే ఇవన్నీ బ్రాండెడ్ సిపియూస్ కాబట్టి మీకు చాలా బాగుంటుంది, లైఫ్ అంతా వస్తుంది. ఇది రీఫర్బిష్డ్ పీసీ అండి. దీన్ని హెచ్పి ప్రో డెస్క్ అంటారు. హెచ్పి ప్రో డెస్క్ 600 G4 అండి మోడల్. i5 8th జనరేషన్ 8GB 256 GB. మళ్ళీ మీకు కాన్ఫిగరేషన్ ఏది చెప్తున్నా, ఎందుకంటే చాలామంది వీడియోలో మీకు ఏంటంటే యూట్యూబ్ వీడియోస్ కానీ ఇలాంటి వీడియోస్లో ఏం చేస్తారంటే మీకు ఆ స్పెసిఫికేషన్ ఫుల్గా చెప్పరు. i5 అంటారు, i5 ప్రాసెసర్ అంటారు, కానీ జనరేషన్ చెప్పరు. సో జనరేషన్ చెప్పరు, ప్రాసెసర్ చెప్తారు, ర్యామ్ చెప్తారు, SSD చెప్తారు. సో అదేవిధంగా ఇవన్నీ చెప్పిన తర్వాత జనరేషన్ చెప్పరు. కొంతమంది ఏం చేస్తారంటే జనరేషన్తో పాటు చెప్తారు, కానీ ప్రైస్ ఎక్కువ ఉంటుంది. జనరేషన్ చెప్పకుండా ఉండే వాళ్ళైతే మీకు వీడియోస్లో ప్రైస్ చాలా తక్కువ చెప్తారు. సో మీకు అది కన్ఫ్యూజ్ అయిపోతారు. సో ఏ స్పెసిఫికేషన్ అన్నా మీకు కావాలి అనుకుంటే ఈ 4 చూడండి. ప్రాసెసర్ ఏంటి, అది ఏం జనరేషను, ర్యామ్ ఎంత, SSD ఎంత, అవి 4 చూసిన తర్వాత మోడల్ నెంబర్ కూడా కొన్నిసార్లు వచ్చి మీరు ఖచ్చితంగా కొన్నిసార్లు చూడాల్సి వస్తుందండి. ఎందుకంటే మోడల్ని బేస్ చేసుకొని కూడా మీకు ప్రోడక్ట్స్ పర్ఫార్మెన్స్ కూడా ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇప్పుడు కొన్నిట్లో ఇప్పుడు ల్యాప్టాప్ ఉందనుకోండి, మీకు తెలిసిందే ఆల్రెడీ నేను డెల్ ల్యాప్టాప్స్ మీకు చూపిస్తుంటాను. i5 8th జనరేషన్ అని చెప్తాను, కానీ i5 8th జనరేషన్ 256 8GB ర్యామ్ 256 GB SSD ఉంటుంది. సో అందులో మోడల్స్ వచ్చి మీకు 5480 ఉంటుంది, 7490 ఉంటుంది, 5400 ఉంటుంది. సో మోడల్ని బేస్ చేసుకొని మీకు ఏంటంటే ల్యాప్టాప్స్లో అయితే పోర్ట్స్, ఏమేమి పోర్ట్స్ అవైలబుల్లో ఉంటుంది, అండ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉందా లేదా, బ్యాక్లైట్ కీబోర్డ్ ఉందా లేదా, సో అదేవిధంగా పోర్ట్స్ ఎక్కడ ఉన్నాయి, ఇప్పుడు ఛార్జింగ్ పోర్ట్ అయితే బ్యాక్ సైడ్ ఉందా, సైడ్లో ఉందా అనేది మీకు కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది అనమాట. సో అందుకు మోడల్ నెంబర్ కూడా మీరు ఖచ్చితంగా కన్సిడర్ చేయండి. ఈవెన్ డెస్క్టాప్ కొన్నప్పుడైనా సరే, ల్యాప్టాప్ కొన్నప్పుడైనా సరే
ఖచ్చితంగా ఈ మోడల్ నెంబర్ని కూడా మీరు కన్సిడర్ చేసుకొని క్లియర్గా చూపిస్తాను చూడండి. ఇలా ఉంటుంది, ఇది ఒరిజినల్ అనమాట. మీకు కనిపిస్తుంది అన్న హోప్, మీకు కనిపిస్తుంది అనుకుంటాను. సో ఇదండి, మళ్ళీ ఫ్రంట్ అన్ని ఒకసారి చూపిస్తాను చూడండి. బాగానే ఉంటుంది. డెస్క్టాప్ కావాలి అనుకున్న వాళ్ళకి కూడా ఇది ఒక మంచి అవకాశం. ఇప్పుడు మీరు ఆన్లైన్లో ఆల్మోస్ట్ 8th జనరేషన్ చూడకపోవచ్చు అండి. మీరు ఈరోజు అమెజాన్, మీరు అలాగే ఫ్లిప్కార్ట్ వెతికినా కూడా మీకు 6th జనరేషన్ వరకే దొరుకుతుంది. కొన్నిసార్లు 7th జనరేషన్ కూడా దొరుకుతుంది, కానీ 8 అన్అవైలబుల్, స్టాక్ అన్అవైలబుల్ అని చూపిస్తుంది. కానీ మన దగ్గర 8th జనరేషన్ కూడా స్టాక్ ఉందండి. నేను మీకు ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తాను. మీకు ఈ వీడియో నచ్చితే షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. అలాగే మీకు ఏమన్నా డౌట్స్ కానీ లేకపోతే క్లారిఫికేషన్ కావాలి అనుకుంటే జస్ట్ కమెంట్ చేయండి. కమెంట్ చేయడం మర్చిపోకండి. కమెంట్ చేస్తేనే మీకు అసలు ఏం కావాలి, ఎలాంటిది కావాలని మేము చెప్పగలం ఈ వీడియోలో కానీ. సో ఎండ్ వరకు ఈ వీడియోని చూసి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటూ మరి ఇంకొక వేరే ల్యాప్టాప్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.